కృష్ణా జలాల అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు. 12 పేజీల సుదీర్ఘమైన లేఖ. ఆ లేఖలో చాలా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని కూడా కృష్ణా జల వివాదానికి సంబంధించి మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. సబ్జెక్ట్ ఏంటి? అంటే ఇంగ్లీష్లో రాశారు, తెలుగులో కన్వర్ట్ చేసి చూస్తే సబ్జెక్ట్ ఏంటి? కృష్ణా జల వివాదాల 2వ ట్రిబ్యునల్ KWDT 2 అంటారు. ఆ విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థించుకుంటూ రాసినటువంటి లేఖ ఇది. ఆ లేఖను యథావిధిగా కనుక చూస్తే యథార్థంగా శుభాభినందనలతో కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావాలి అని భావిస్తున్నాను. కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్ర హక్కులు ప్రయోజనాలు కాపాడడంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధితో పనిచేయకపోవడం చాలా బాధాకరం. కృష్ణా జల వివాదాల పరిష్కారం కోసం జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ తాళాపాత్ర సభ్యులుగా ఏర్పాటైన కృష్ణా జల వివాదాల 2వ ట్రిబ్యునల్ KWDT 2 దాని ఎదుట రాష్ట్ర ప్రభుత్వం చాలా పేలవమైన వాదనలు వినిపిస్తూ ఉంది. KWDT 2కి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అనిల్ కుమార్ గోయల్ సమర్పించిన అఫిడవిట్ అందుకు ఒక ఉదాహరణ. ఇంకా KWDT 2 ఎదుట వాదనల సమయంలో తెలంగాణ ప్రభుత్వ పక్షాన వాదించిన న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఏకే గోయల్ ఇచ్చిన సమాధానాలు, స్పందించిన తీరు అతి దారుణం. ఇది కృష్ణా జలాలపై మనకున్న హక్కు, ఆ జలాలు వాడుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం లేని చిత్తశుద్ధిని స్పష్టం చేస్తుంది. అది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని తప్పకుండా ప్రస్తావించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న చట్టబద్ధ స్థితి ప్రకారం బచావత్ ట్రిబ్యునల్, ఇది KWDT 1 అంటారు, బచావత్ ట్రిబ్యునల్ నాడు తీసుకున్న నిర్ణయం, ఇచ్చిన ఆదేశం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. అంతేకాకుండా ఆనాడు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాన్ని తిరిగి సమీక్షించడం చట్ట విరుద్ధమని KWDT 2 కూడా అభిప్రాయపడింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 6, 2023న జారీ చేసిన అదనపు నిబంధనలకు అనుగుణంగా కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి నాడు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై ఇప్పుడు KWDT 2 విచారణ జరుగుతోంది. కృష్ణా నదిలో లభ్యమయ్యే నికర జలాలు 811 TMCల కేటాయింపులకు సంబంధించి, అంటే 75% లభ్యతతో 811 TMCల కేటాయింపులకు సంబంధించి KWDT 2 విచారణ కొనసాగిస్తుంది. దీనిపై KWDT 2 ఎదుట గత సెప్టెంబర్ 23, 24 తేదీల్లో వాదనలు కొనసాగాయి. కృష్ణా జలాల్లో ఖచ్చితంగా 763 TMCల నీరు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అదే వాదన KWDT 2 ఎదుట బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగినట్టే కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తుది వాదనలు వినిపించే అవకాశం ఉంది. కాబట్టి కృష్ణా జలాలపై హక్కు కాపాడుకోవడానికి, ఆ నీటి వినియోగానికి తగిన చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ట్రిబ్యునల్ ఎదుట వినిపిస్తున్న కొన్ని వాదనలు చట్ట పరిమితిని మించడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 6(2) కింద, ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ మేరకు
నదీ జలాల వివాదాల విషయంలో ట్రిబ్యునల్దే తుది నిర్ణయం. అది సుప్రీంకోర్టు ఆదేశంతో సమానం కాబట్టి ఆ నిర్ణయాన్ని సమీక్షించడానికి చట్టపరంగా అధికారం లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతూ కేడబ్ల్యూడిటి 2 తన తుది నివేదికను నవంబర్ 29, 2013న కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ కృష్ణా జలాల కేటాయింపులపై కేడబ్ల్యూడిటి 1 నిర్ణయాలు ఎలాంటి ప్రలోభానికి లోనై తీసుకున్నవి కావు, కాబట్టి వాటిని సమీక్షించడం అంటే కొత్తగా గందరగోళానికి తెరలేపడమే అని స్పష్టం చేసిందట. ఇంకా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని 11వ షెడ్యూల్ క్లాస్ 4 ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు నదీ జలాల ధర్మాసనాలు కేటాయించిన నీరు యథాతథంగా కొనసాగించాల్సి ఉంది. ఈ మేరకు కృష్ణా జలాల్లో ఈ ప్రాంతానికి కేడబ్ల్యూడిటి 1 కేటాయించిన 811 టీఎంసీలు యథావిధిగా కొనసాగించాల్సి ఉంది. ఆ ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్లో మార్పు ఉండకూడదు. అయినప్పటికీ అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 6(2), ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని 11వ షెడ్యూల్ను కాదని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అక్టోబర్ 6, 2023న మరిన్ని ఉల్లేఖన నిబంధనలు జారీ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవిభాజిత వాటాగా ఉన్న నీటిని పరిగణలోకి తీసుకుంటూ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపును సమీక్షించాలని ట్రిబ్యునల్ని ఆదేశించింది. వెంటనే దాన్ని సవాల్ చేస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం అక్టోబర్ 9, 2023న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత జూన్ 12, 2024న ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించలేదు. సుప్రీంకోర్టు తీర్పుతో సమానమైన బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలు సమీక్షించడం సరికాదని, రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లోని అంశాలను సవరించకుండా కేంద్ర ప్రభుత్వ కృష్ణా జలాల కేటాయింపులో అదనపు ఉల్లేఖన నిబంధనలు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ జారీ చేయడం చట్ట విరుద్ధమన్న వాదనలను సుప్రీంకోర్టులో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా వినిపించడంలో విఫలమైంది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి విచారణ చేయాలి అని ఆదేశించిన సుప్రీంకోర్టు తమ తీర్పునకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుంది అని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 27, 2024న కేడబ్ల్యూడిటి 2 విచారణ మొదలుపెట్టింది. కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి ముందుగా ఇరు రాష్ట్రాల వాదనలు వింటామని కేడబ్ల్యూడిటి 2 వెల్లడించింది. ఈ విషయంలో రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లోని అంశాలతో ప్రమేయం లేకుండా కేంద్ర జలశక్తి శాఖ అక్టోబర్ 6, 2023న జారీ చేసిన అదనపు నిబంధనలకు అనుగుణంగా వాదనలు వింటామని ఆగస్టు 29, 2024న ప్రకటించింది. మొత్తం 36 అంశాలకు సంబంధించి 2 రాష్ట్రాల సమ్మతికి అనుగుణంగా కృష్ణా జలాల నికర పునఃపంపిణీపై విచారణ జరుపుతామని కేడబ్ల్యూడిటి 2 వెల్లడించింది. కృష్ణానది పరివాహక ప్రాంతం తమ రాష్ట్రంలో 71% ఉన్నందువల్ల 75% నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నీటిలో తమకు ఖచ్చితంగా 71% నీరు కేటాయించాల్సిందే అని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే నదీ పరివాహక ప్రాంతం కాకుండా నదిలో లభ్యమవుతున్న వాస్తవ నీటి గణాంకాల ఆధారంగా కేటాయింపు ఉంటుందన్న వాదనను బలంగా వినిపించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమవుతూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయానికి
దానికి సంబంధించిన అంశాలు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణా జలాల కేటాయింపులపై నిర్ణయం కోసం ఏప్రిల్ 10, 1969న నాటి ప్రభుత్వం జస్టిస్ బచావత్ నేతృత్వంలో KWDT 1ను ఏర్పాటు చేయగా, ఆ ధర్మాసనం మే 27, 1976న తీర్పునివ్వగా దాన్ని అమలు చేస్తూ 4 రోజుల తర్వాత అంటే మే 31, 1976న కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. అప్పుడు కూడా కృష్ణా జలాల కేటాయింపులో నాటి KWDT 1 నదీ పరివాహక ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోలేదు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం 2,58,948 చదరపు కిలోమీటర్లు కాగా, అందులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 29.45% అంటే 76,252 కిలోమీటర్లు ఉంది. 75% నీటి లభ్యత ఆధారంగా నదిలో 2,130 TMCల నీరు అందుబాటులో ఉంటుందని KWDT 1 నిర్ధారణకు వచ్చింది. ఒకవేళ నదీ పరివాహక ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకొని ఉంటే నాడు ఆ ప్రాంతం ఉన్న మన ఆంధ్రప్రదేశ్కి 2,130 TMCల నీటిలో 627.29 TMCల నీరు మాత్రమే కేటాయించేవారు. ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఈ విషయాన్ని గమనించాల్సి ఉంది. కొన్ని అంశాలు అన్ని కోణాల్లో సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అనుసరించే ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకొని ఫస్ట్ ఇన్ టైం ఫస్ట్ ఇన్ రైట్ ఎవరైతే ముందుగా ప్రాజెక్ట్ నిర్మించి నీరు వినియోగిస్తారో వారికే తొలి హక్కు అని దాన్ని అనుకరిస్తూ నీటి కేటాయింపులు అనేది జరిగిందట. నాడు మన రాష్ట్రంలో తొలుత 1885 నుంచి 1928 మధ్య కర్నూలు కడప కాలువ అంటే కేసీ కెనాల్ అంటారు కదా, కేసీ కెనాల్తో పాటు కృష్ణా ఆయకట్టులో నీటి వినియోగం జరిగింది. ఆ ప్రాతిపదికన రాష్ట్రంలో కృష్ణా నీటి కేటాయింపులపై ప్రాజెక్టులను 3 వర్గాలుగా విభజించి నిర్ణయం తీసుకున్నారు. 1951 నాటికి పూర్వం ప్రాజెక్టులు, 1951 నుంచి 1960 సెప్టెంబర్ వరకు పూర్తయిన ప్రాజెక్టులు, 1951కి పూర్తయిన ప్రాజెక్టులు, 51 నుంచి 60 సెప్టెంబర్ వరకు పూర్తయిన ప్రాజెక్టులు, 1960 తర్వాత చేపట్టిన ప్రాజెక్టులుగా KWDT 1 వర్గీకరణ జరిపిందట. ఆ మేరకు పాత ప్రాజెక్టులకు 749 TMCలు, అప్పటికే ప్రతిపాదనలో ఉన్న జూరాలకు 17.8 TMCలు, శ్రీశైలం ప్రాజెక్టుకు 33 TMCలతో పాటు రీజనరేషన్ అవసరాల కోసం అంటే పునరుత్పత్తి అవసరాల కోసం మరో 11 TMCలు అన్నీ కలిపి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల్లో మొత్తం 811 TMCలు కేటాయించడం జరిగిందట. KWDT 1 కేటాయింపు మేరకు రాయలసీమకు 144.7 TMCలు, కోస్తా ఆంధ్రాకు 387.24 TMCలు, తెలంగాణకు 278.96 TMCలు లభిస్తాయి. కృష్ణా డెల్టా ఆధునికీకరణతో మిగిలే 20 TMCలను తెలంగాణలోని భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించడం జరిగింది. దీంతో తుదిగా రాయలసీమకు 144.7 TMCలు, కోస్తా ఆంధ్రాకి 20 TMCలు తగ్గి 367.24 TMCలు, తెలంగాణ ఆ 20 TMCలు పెరిగి వాటా 298.96 TMCలకు పెరిగిందట. అలా ఆంధ్రప్రదేశ్కు 512 TMCలు, తెలంగాణకు 298 TMCల నీరు కృష్ణా వాటాలో దక్కింది. ఆ మేరకు 2015 జూలై 18, 19వ తేదీల్లో కేంద్రం 2 తెలుగు రాష్ట్రాల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందట. ఆ తర్వాత KWDT 1 గడువు ముగియడంతో 2004 ఏప్రిల్ 2న కేంద్ర ప్రభుత్వం KWDT 2ను ఏర్పాటు చేసింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు
కర్ణాటక, మహారాష్ట్ర వాదనలు కూడా విన్న తర్వాతే KWDT2 ప్రాథమిక నివేదిక డిసెంబర్ 31, 2010న తుది నివేదికను నవంబర్ 29, 2013న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందట. ఆ నివేదికపై 3 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వేర్వేరుగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ నివేదికపై గెజిట్ ప్రచురించలేదు. మరోవైపు 2014లో ఆంధ్రప్రదేశ్లో పునర్విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్తో పాటు కొత్తగా ఏర్పడిన తెలంగాణ కృష్ణా జలాల కేటాయింపును నిర్ధారించాలని కేంద్ర ప్రభుత్వం IWDTను ఆదేశించింది. అప్పటి నుంచి పలుమార్లు 2014 నుంచి 24 వరకు నివేదికపై గడువు పొడిగిస్తూనే వచ్చారట. నాడు ఉమ్మడి రాష్ట్రంలో KWDT1 అంటే బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 TMCల నీటి పునఃపంపిణీపై వాదనలు వింటామని వెల్లడించింది. అదే సమయంలో నదిలో సగటున అదనపు జలాల లభ్యత 65% నుంచి 75% వరకు పరిగణించి ఆంధ్రప్రదేశ్కు అదనంగా 194 TMCల నీరు అనేది కేటాయించిందట. ఈ నేపథ్యంలో 2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం గతంలో KWDT1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 811 TMCల నీటి పునఃపంపిణీ అనేది పూర్తిగా చట్టవిరుద్ధం. అలాగే ఆ తర్వాత కేటాయించిన 194 TMCల నీటి పంపిణీపై KWDT2 ఆదేశాలు జారీ చేయాల్సి ఉందట. అందులో 2014 నుంచి పునర్విభజన చట్టం 11వ షెడ్యూల్లో ప్రస్తావించిన హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ, తెలుగు గంగాతో పాటు తెలంగాణలో నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తి ఉదాసీనత ప్రదర్శిస్తుంది. గతంలో కేటాయించిన 811 TMCల అభ్యంతరం కూడా చెప్పడం లేదు. ఇంకా కృష్ణా డెల్టాలో వినియోగించిన నీటిలో 95% ఆ పరివాహక ప్రాంతం వెలుపల వినియోగిస్తున్నట్టు ప్రభుత్వం అంగీకరించడం వల్ల కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కు, ఆ నీటి వినియోగంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంపై ఈ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి చూపడం లేదన్న విషయం అర్థమవుతూ ఉంది. సో చాలా సుదీర్ఘ లేఖే రాశారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కోసం.